ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ పలికినటువంటి రెండవ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 43 వచనాల వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 43 వచనాల వరకు మనం చూద్దాం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహాసించిరి. అంతటి సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదులకు రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన వారలారా, 43వ వచనం మరొకసారి చదువుతున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ భయంకరమైనటువంటి శ్రమలో, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉండి ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనతో పాటు మరొక 2 దొంగలను కూడా సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సిలువలో వేలాడుతున్నటువంటి వారి 2 కూడా యేసుక్రీస్తు ప్రభువుని చాలా సమయం నుంచి గమనిస్తూ ఉన్నారు. ఆయన యొక్క పరిస్థితిని, ఆయన రూపాన్ని వారిద్దరూ కూడా చాలా సమయం నుంచి గమనిస్తూ ఉన్నారు. చివరికి ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ, హేళన చేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ అతడు నోరు తెరిచి మాట్లాడిన విషయం మనం చదువుకున్నాం. వాస్తవానికి యేసు ప్రభువుని చూస్తున్నటువంటి అనేక జనసమూహములో కొందరు యేసుక్రీస్తు ప్రభువుని అభిమానిస్తున్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయ్యో, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రజలందరికీ కూడా ఉపకారి అయితే నీకెంత భయంకరమైన శిక్ష వేశారా అని చెప్పి ఎంతో కన్నీటి పర్యంతమవుతున్న వారు కొందరైతే, మరికొందరు ఆయనని హేళన చేస్తూ, ఆయన అవమానపరుస్తూ రకరకాలుగా గేలి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఆ హేళన చేసేవారితో ఏకమై ఇతడు కూడా హేళన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అతని జీవితంలో మరి ఏమాత్రం కూడా దేవునికి భయము లేకుండా అతడు జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవానికి ప్రియులారా, ఈ రెండవ మాట ద్వారా మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఒక దొంగలో కలిగినటువంటి మార్పు ఈరోజు ఈ రెండవ మాట వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులలో కూడా కలగాలి. అయితే ఎందుకు మరి యొక్క దొంగ హేళన చేశాడు అనంటే, దేవుని యొక్క భయము లేనివాడిగా అతడు జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరినైనా ఒకరిని చూసినప్పుడు వారిని గూర్చిన పూర్తి అవగాహన కలిగిన వారై మనం మాట్లాడాలి. దొంగ అక్కడ ఉన్నటువంటి కొంతమంది హేళన చేస్తున్నప్పుడు హేళన చేస్తున్న వారిని చూసి తాను కూడా అలాగే హేళన చెయ్యాలి అనుకున్నాడే తప్ప, వాస్తవానికి యేసు ప్రభువులో ఉన్నటువంటి సత్యం కానీ
ఆయనలో ఉన్నటువంటి యథార్థత కానీ, ఆయనలో ఉన్న ప్రేమ కానీ, మరి విశేషంగా ఆయనలో ఉన్న దైవత్వం కానీ అతడు చూడలేకపోయాడు. కేవలం కొద్దిమందో హేళన చేస్తూ ఉంటే నేను కూడా అలాగే హేళన చేస్తే బాగుంటుందేమో అన్నట్లుగా హేళన చేస్తూ ఉన్నాడు. అవును, ఈనాటి దినాలలో కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును గురించి నోరు తెరిచి మాట్లాడుతున్నారు, కానీ వాస్తవానికి ఆయన గురించి ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నారు. మాట్లాడేవారిలో కొందరు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎవరో మాట్లాడడం వింటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడతాను. కానీ ఆయన్ని గురించినటువంటి సత్యం కానీ, ఆయన్ని గురించిన చరిత్ర కానీ, ఆయన యొక్క ప్రత్యేకత కానీ తెలియని వారిగా ఈరోజు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఏదైనా ఒకటి మాట్లాడాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి కానీ, ఆ సందర్భాన్ని గురించి కానీ పూర్తిగా తెలిసి మాట్లాడాలి. కనుక సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దొంగలలో ఒక దొంగ చూస్తూ హేళన చేస్తున్న వారిని చూసి తాను కూడా హేయకరంగా లేక హేళనకరంగా మాట్లాడాలి అన్నట్లుగా తాను ప్రేరేపించుకొని మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మన ఈ యొక్క వాక్యంలో నుంచి, ఈ రెండవ మాటలో నుంచి మనం గ్రహించగలిగితే, ఒకటి, దేవునికి భయపడుతున్నాడు. ఇందులో మొదటి దొంగ దేవునికి భయపడుతున్నాడు. చూడండి 23వ అధ్యాయంలోనే, లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదవగలిగితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అక్కడ మందలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కదా. తోటి దొంగ తన సహచరుడైనటువంటి మరొక దొంగను గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని హేళన చేస్తున్నారో, హేళన చేసే వ్యక్తిని మరొక దొంగ గద్దిస్తూ ఉన్నాడు. ఎలా అంటే, నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, అలాంటి భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నావు కదా, మరి ఇలాంటి పరిస్థితిలో ఇంకా ఎందుకు నోరు తెరిచి అలా మాట్లాడుతున్నావు? మరి నీవు దేవునికి భయపడవా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుని భయము లేని వారు ఈరోజు దేవుని విమర్శిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, తెలిసి తెలియని మాట్లాడుతూ ఉన్నారు. కనుక వీరందరూ ఎవరనంటే దేవుని భయం లేనివారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో, ఆయనలో ఉన్న సత్యం ఏంటో, ఆయన ఎంతటి గొప్ప దేవుడో, ఆయన జననము ప్రత్యేకమైంది, జీవితము ప్రత్యేకమైంది, ఆయన మరణము మహా ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైంది, ఆయన మరణము జయించి తిరిగి లేచిన సందర్భం, ఇలాంటి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువులో మనం తెలుసుకోగలుగుతాం. అవి తెలిస్తే ఖచ్చితంగా మనం దేవునికి భయపడతాం. ఎందుకనంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు. ప్రియులారా, ఈరోజు మనం నివసిస్తున్న భూమి దేవుడు సృష్టించింది. మనం ఆయన సృష్టించిన ఆకాశము క్రింద ఉన్నాం. కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆయన సృష్టికర్త కనుక ఈరోజు మనం పీల్చే గాలి కానీ, మనం పిల్లలు అనుభవించేటువంటి ఈ యొక్క వెలుగు లేక ఈ గాలి, ఈ యొక్క నీరు, ఇవన్నీ కూడా మానవుని జీవితానికి అతి ప్రాముఖ్యమైనవి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుడే కలుగు చేశాడు. అంతెందుకు, మనం కూడా దేవుని చేత ఆయన చేతిలో చెక్కబడిన వారం కనుక దేవుడు తన పోలిక చొప్పున మానవులను చేశాడు. ఈరోజు ఏ దేవుడైతే మనల్ని చేశాడో ఆ దేవుడిని మనం హేళన చేయటం మంచిదా? ఇది నన్ను గమనించాల్సినటువంటి విషయం. ఈ రెండవ మాటలో యేసు ప్రభు చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే, అందులో మొదటిది అతడు చెప్తా ఉన్నమాట, నువ్వు దేవునికి భయపడవా అంటే దాని అర్థం దేవునికి భయపడాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవునికి భయపడతారో వారు దైవ భక్తిలో నమ్మకంగా జీవిస్తారు, దేవునికి ఆలోచన మేరకు నడుచుకుంటారు, దేవునికి ఆశీర్వాదాలు అనుభవిస్తారు. వారు మాత్రమే కాదు, వారి పిల్లలు అలా తరతరముల వరకు కూడా దేవునికి భయపడే వారి జీవితాలలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఏ భక్తుడైతే దేవునికి భయపడ్డాడో ఆ భక్తుడిని దేవుడు ఆశీర్వదించాడు. ఏ భక్తులైతే దేవునికి లోబడ్డారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా భయపడాల్సిన వారమై ఉన్నాం. ఎందుకనంటే
నిన్ను పుట్టించిన దేవుడైనా, నిన్ను రక్షిస్తున్న దేవుడైనా, నీకు సహాయం చేస్తున్న దేవునికి ఖచ్చితంగా మనం అందరం కూడా భయపడాల్సిందే. భయపడడం అని అంటే ఆయన ఏదో చేస్తాడని కాదు, ఆయన సృష్టికర్త. గౌరవపూర్వకంగా అభిమానంతో కూడిన భయాన్ని మనం కలిగి ఉండాలి. భక్తితో కూడిన భయాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ భక్తి, ఆ భయం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి. దేవునికి చిత్త ప్రకారం నడిచేవారిగా మనల్ని సిద్ధం చేస్తాయి. కనుక మనమందరం కూడా మొట్టమొదటిగా దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ దొంగ పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనంలో చదివితే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దాని ఫలము పొందుచున్నాము, చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము అనే మాట మనం చూస్తున్నాం. వీళ్ళరా, మనకైతే ఇది న్యాయమే, ఇది న్యాయమే, మనం ఏదైతే చేస్తామో దానికి తగిన ఫలాన్ని పొందుతూ ఉన్నాం అని ఆ దొంగ రెండవదిగా తనతో మాట్లాడుతూ ఉన్నాడు. హేళన చేసిన వ్యక్తితో రెండవదిగా చెప్తున్నమాట, మనకి ఏదైతే ఇది న్యాయమే, మనం దొంగతనం చేస్తాం, ఈ దొంగతనం చేసే క్రమంలో ఎంతోమందిని మానసికంగా, శారీరకంగా కృంగతీసాం, వారి యొక్క జీవితాలను దోచుకున్నాం, వారి యొక్క మనసులను పాడు చేస్తాం, కొన్నిసార్లు కొంతమందిని చంపేశాం కూడా. ఇలాంటి పరిస్థితిలో భయంకరమైనటువంటి నేరాలు మనం చేస్తాం కనుక ఈ శిక్ష అయితే మనకు న్యాయమే. కానీ ఇది మరి ఆయన ఏ రకమైనటువంటి పొరపాటు ఆయన చేయలేదు అంటూ అతడు బిడ్డలారా మందలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటి అంటే అతడు తప్పు తెలుసుకొని, తన లోపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. పిల్లరా, దేవునికి పశ్చాత్తాపడేవాళ్ళు అంటే ఇష్టం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుందని బైబిల్ చెప్తుంది. రక్షకుడైనటువంటి దేవదేవుడు నేను పశ్చాత్తాపడితే ఆయన కరుణించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. కనుక ఇక్కడ చూసినట్లయితే అతడు పశ్చాత్తాపడుతూ ఆ యొక్క దొంగతో మాట్లాడుతున్నాడు. మనము కూడా ప్రతి విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రెండవ మాటలో మనకు ఒకటి దేవునికి భయపడాలి అని నేర్చుకున్నాం. రెండవదిగా దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. మనం కూడా అనేక సార్లు తెలిసి తెలియక, కొన్నిసార్లు తెలిసి తప్పక ఇలాంటి పరిస్థితులలో పిల్లలు మనం దోషులమవుతూ ఉంటున్నాం, మనం అతిక్రమాలు చేస్తూ ఉంటున్నాం. కనుక ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవా, నా నోటి మాట ద్వారా, నా కంటి చూపు ద్వారా, అయ్యా నా జీవితంలో రకరకాలైనటువంటి వాటిని బట్టి నేను పాపిగా ఉంటూ ఉన్నాను తండ్రి, నేను దోషిగా నీ ఎదుట కనబడుతూ ఉన్నాను కనుక నన్ను క్షమించు తండ్రి అని చెప్పి మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో కనికర సంపన్నుడైన దేవుడు మనం క్షమిస్తాడు. కనుక మూడవదిగా మనం గమనించినట్లయితే దొంగ యేసును రక్షకుడిగా భావించాడు. ఆ దొంగ యేసును రక్షకుడిగా భావించాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తున్నాం. పిల్లరా, 42వ వచనంలో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్షకుడిగా ఆ దొంగ భావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ భూలోక సంబంధమైనటువంటి పరిస్థితిలో జీవించే ఏ ఒక్కరైనా నిత్య నరకానికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కనుక అయితే నరకానికి వెళ్లకుండా నన్ను దేవునికి రాజ్యానికి తీసుకుని వెళతాడు అని యేసుక్రీస్తుని రక్షకుడిగా అక్కడ భావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు. ఆయన యేసు మాత్రమే రక్షకుడు, యేసు ప్రభువు మాత్రమే రక్షకుడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. పిల్లరా, నమ్మి బాప్తిస్వం పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే యేసు ప్రభువారు ప్రతి పాపము నుండి మనల్ని రక్షించాడు, ఈ లోక సంబంధమైన చీకటిలో నుంచి మనల్ని విడిపించాడు, చివరికి నిత్య నరకము నుంచి కూడా మనం తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన పేరులోనే ఉంది రక్షకుడు అని. కనుక యేసు రక్షకుడు అని, రక్షించ సమర్థుడు అని సంగతి ఆ యొక్క దొంగ గ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుకి కూడా యేసు ప్రభు దేవుడుగానే కాదు, ఆయన రక్షకుడుగా నువ్వు గమనించగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? నమ్మగలుగుతున్నావా? ఒకవేళ నీలో ఇంకా
యేసు ప్రభువు రక్షకుడిగా నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడే ఇదే సమయం దేవుని సన్నిధిలో దేవుడు ఆయన విలపిస్తూ ఆయన పలికిన రెండవ మాట, భూలోకంలో ప్రతి నశించిపోతున్నటువంటి వారందరినీ రక్షించడం కోసం ఆయన పలికినటువంటి రెండవ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రెండవ మాటను బట్టి యేసు నువ్వు రక్షకుడిగా భావించాలి, యేసుని నువ్వు రక్షకుడిగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తావో ఆయన రక్షణ హస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవుడు తన హస్తాలను చాపి ఆయన రక్షించడానికి సమర్థుడు కనుక దేవునికి సన్నిధానంలో మనమందరం కూడా దేవుణ్ణి రక్షకుడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. నాలుగవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక రాజ్యం ఉంది అని దొంగ గ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది. 42వ వచనం మరొకసారి ఆ మాట చదువుతున్నాను. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనెను. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుకి రాజ్యం ఉంది అనే సంగతి కూడా ఈ దొంగ గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఈ లోకంలో పిల్లరా మనుషులందరికీ కూడా రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మార్గములో మనం నడిచినట్లయితే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా మీరు తండ్రి దగ్గరికి రాగలుగుతారు. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి మీరు వస్తారని యేసు ప్రభు చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు మొట్టమొదటి దినాల్లోనే ఆయన ప్రకటించినట్లుగా ఈరోజు మనమందరం కూడా ఈ లోక సంబంధం, ఇది లోకము, కానీ ఈరోజు పరలోకం కూడా ఉంది. అది దేవుడు మానవుల కోసం ఏర్పాటు చేసిన రాజ్యం. అలాగే దేవుడు తన దూతలతో కలిసి నివసించేటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో కష్టం లేదు, శ్రమ లేదు, శోధన లేదు. అక్కడ చీకటి వెలుగు అనే తేడా లేదు. నిత్య రాజ్యంలో గొప్ప వెలుగుతో నింపబడి ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పట్టణము లేక ఆ రాజ్యంలోనికి మనందరము చేరవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రాజ్యం ఉంది అని గ్రహించాడు. కనుక ప్రభువా, నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా, ఈ లోకంలో బ్రతికి ఎన్ని చేసినప్పటికీ కూడా చివరికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మనం దేవునికి రాజ్యంలోనికి ప్రవేశించకపోతే నిత్య నరకములో పడాల్సి వస్తుంది. ఆ భయంకరమైన అగ్నిగుండంలో యుగాలు కూడా కాలాల్సి ఉంటుంది. కనుక ఆ అగ్ని ఆరదు, పురుగు చావద్దు అనేటువంటి రీతిగా ఉండేటువంటి అభయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి మనం తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యములోనికి ఆయన తీసుకుని వెళ్ళడానికి లోకానికి వచ్చాడని, ఆయన పలుకుతున్న ప్రతి మాట మనం విని అనుసరిస్తే ఆ నిత్యత్వమైన పరలోక రాజ్యములోనికి మనం చేర్చబడతామని నమ్మగలుగుతావా? ప్రియ సహోదరి సహోదరుడా, రెండవ మాట, ఆ భయంకరమైన శ్రమలో కూడా ఆయన విరాలాడుతూ పలుకుతున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావు. ఎప్పుడైతే ఈ దొంగ ఆ విధంగా దేవుని విశ్వసించాడో, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ప్రభువా నా జీవితంలో నేను నీకు భయపడుతూ ఉన్నాను, రెండవదిగా నేను దోషిని, నన్ను పాపములను క్షమించు తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. మూడవదిగా నువ్వు రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను, నన్ను ఈ భయంకరమైన పరిస్థితిలో నుంచి రక్షించు నాయన అని ప్రార్థన చేసి చివరిగా నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకో అని ప్రాధేయపడి అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక మనిషి దేవుడికి తనకు అనుకూలంగా ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. కనుక దొంగ ఎప్పుడైతే ఈ 4 అంశాలను మనసులో పెట్టుకొని మాట్లాడి ఉన్నాడో, వెంటనే దేవాతి దేవుడు మరి కనుకరించి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అద్భుతమైనటువంటి అభయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా దైవ సన్నిధిలో వాక్యానికి లోబడి జీవిస్తే నీకు నాకు మనందరికీ కూడా దేవుడు ఒక అద్భుతమైన అభయాన్ని ఇస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. తలలు వంచినట్లయితే చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రెండవ మాట ద్వారా కొన్ని విషయాలు ప్రభువా మేము మాట్లాడుకోవడానికి నువ్వు కృప చూపించావు తండ్రి. ఈ మాటలలో నీ ప్రేరణ ఉంది. నీవే మాతో ప్రభువా మాట్లాడినటువంటి మాటను ఆధ్యాత్మికంగా మేము ధ్యానించి మాకు అర్థమయ్యే రీతిలో ప్రభువానికి స్తోత్రము తండ్రి మీరు అందించినందుకు కృతజ్ఞతలు. మేము కూడా ప్రభువా ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రభువా మేము విన్న ప్రకారంగా చేసి నిత్యత్వమైన పరలోక రాజ్యంలోకి చేరుటకు
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.